ఉసిరికాయంత ఊర్లో మునకాయంత ముసలమ్మకి బంగాళదుంబంత బంగారం ఉంది. బంగాళదుంబంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసింది. అది కాస్త దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళాన్ని పగలకొట్టి బీరకాయంత బీరువాలో నుంచి బంగాళదుంబంత బంగారాన్ని ఒత్తుకుపోయాడు. వెంటనే మునకాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకి కాకరకాయంత కంప్లైంట్ ఇచ్చింది. పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపేసుకుని లవంగమంత లాఠీ తీసుకుని దొండకాయంత దొంగోడిని జాంకాయంత జైల్లో పెట్టి మునకాయంత ముసలమ్మకి బంగాళదుంబంత బంగారాన్ని తిరిగిచ్చేశాడు. కథ పూర్తిగా విన్నారు కదా, చూసారుగా. మేము అడగాలనుకున్న 3 ప్రశ్నల మొదటి ప్రశ్న, ఈ కథలో మొత్తం ఎన్ని మనిషి పాత్రలు ఉన్నాయి? మళ్ళీ చెప్తున్నాను, ఈ కథలో మొత్తం ఎన్ని మనిషి పాత్రలు ఉన్నాయి? రెండవ ప్రశ్న, ఈ కథలో ఎన్ని కూరగాయలు పళ్ళను పేర్కొనబడ్డాయి? ఇక మూడవ ప్రశ్న, ఈ కథ పూర్తి అవ్వటానికి నేను తీసుకున్న విరామాలు ఎన్ని? ఇవే అండి నేను అడగాలనుకున్న 3 ప్రశ్నలు. వీటన్నిటికీ మీరు సమాధానం తెలుసనే అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కమెంట్స్లో చెప్పండి. ఓకే, కమెంట్స్లో మీ ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్, హ్యాపీ గార్డెనింగ్.